మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలో హనుమాన్ జయంతి సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన హనుమాన్ భక్తులు. ఈ సందర్భంగా ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచం గర్వించే విధంగా అయోధ్యలో రామ మందిరం నిర్మించడం గొప్ప విషయం అని అన్నారు. 500 ఏండ్ల నుండి దేశ ప్రజలు ఎదురు చూస్తున్న మహాఘట్టం పూర్తి చేసిన ఘనత మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కింది అని అన్నారు. ఈ హనుమాన్ విజయ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. హనుమాన్ జయంతి మరో 45 రోజుల్లో ఉంటుంది. దానికి ముందు ఈ విజయ యాత్ర చేయడం చాలా మంచి విషయం అని అన్నారు. ఈరోజు మా గట్కేశ్వర మండలం నుంచి హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా హనుమాన్ విజయ యాత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ విజయ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను మా ఉమ్మడి మండలం నుంచి పెద్ద ఎత్తున హిందూ బంధువులు ఈరోజు స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా వారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఒక భారతదేశంలో ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా, మన ప్రపంచంలోనే చరిత్రలో నిలిచిపోయే విధంగా మన రామ మందిర నిర్మాణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మించడం మన భారతీయులందరూ హిందువులందరికీ గర్వించదగ్గ విషయం. ఎందుకంటే దాని 500 సంవత్సరాలుగా ఆ గుడి నిర్మాణం కోసం దాదాపుగా 4 లక్షల పైగా అమరులైనరు. అంటే ప్రపంచంలో ఒక గుడి కోసం, ఒక దేవుడి కోసం ప్రాణాలు అర్పించింది చరిత్రలో ఎక్కడ లేదు, ఒక హిందూ సోదరులు మాత్రమే. కాబట్టి అటువంటి గుడి నిర్మాణం అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి గొడవలు కాకుండా చూసి మన హిందూ బంధువులందరికీ అంకితం చేసిన నరేంద్ర మోడీ గారికి ఈ విజయయాత్ర సందర్భంగా ప్రత్యేకంగా వారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా హిందూ బంధువులు, నాయకులకు, ప్రతి ఒక్కరికి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ర్యాలీ ఒక కన్నుల పండుగ. అంటే హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా, అంటే ఇంకా 45 రోజులలో జయంతి వస్తుంది. దానికి ముందుగా జరుపుకునే ఈ యాత్రని దిగ్విజయం చేసినందుకు ప్రత్యేకంగా అందరికీ కూడా మరొక్కసారి అభినందన తెలియజేస్తూ, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గట్కేసర్ ఉమ్మడి మండలం ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాల క్రితం 4 బైకులతో ప్రారంభమైనటువంటి ర్యాలీ ఈరోజు వందలాది బైకులతో, వందలాది యువకులతో గట్కేసర్ నుండి బొక్కెన్గూడ, ఆర్జీకే, నారపల్లి, వెంకటాద్రి మీదుగా నారపల్లి హనుమాన్ మందిరం వరకు ప్రతి సంవత్సరం ర్యాలీ చేయడం జరుగుతుంది. హిందూ సంఘటన లక్ష్యంగా, హిందూ సురక్ష లక్ష్యంగా, రామరాజ్య స్థాపన కోసం ఈ యొక్క విజయయాత్ర అనాదిగా ఒక పరంపరాగతంగా వస్తుంది. దానిని గట్కేసర్ వీర హనుమాన్ విజయయాత్ర ఉత్సవ సమితి కొనసాగిస్తుంది. ఆ కొనసాగింపులో భాగంగా ఈరోజు వందలాది మంది యువ కిషోరాలతో బైక్ ర్యాలీగా పెద్ద ఎత్తున నాయకుల యొక్క సపోర్ట్స్తో ముందుకు సాగుతూ ఇక్కడ వరకు వచ్చాం, పూర్తి చేసుకుంటున్నాము. ఒకటి యాత్రలో పాల్గొన్నటువంటి హిందువుల బంధువులందరికీ కూడా, నాయకులందరికీ కూడా వీర హనుమాన్ విజయయాత్ర ఉత్సవ సమితి తరపున ధన్యవాదాలు, అదేవిధంగా శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై.